శాంతి. మురళీ డేట్ 19/6/2026. మధురమైన పిల్లలు, శివ్ బాబా మీ నుండి పుష్పాలు మొదలైన వాటిని స్వీకరించలేరు. ఎందుకంటే వారు పూజ్యులుగా లేక పూజారులుగా అవ్వరు. మీరు కూడా సంగమ యుగంలో పుష్పాల హారాలు ధరించరాదు. ప్రశ్న: భవిష్య రాజ్య సింహాసనాధికారులుగా ఎవరవుతారు? జవాబు: ఎవరైతే ఇప్పుడు మాతాపితల హృదయ సింహాసనాన్ని గెలుస్తారో వారే భవిష్యత్తులో సింహాసనాధికారులుగా అవుతారు. విచిత్రమేమిటంటే పిల్లలు తల్లిదండ్రులపై కూడా విజయాన్ని సాధిస్తారు. శ్రమించి తల్లిదండ్రుల కంటే ముందుకు వెళుతారు. పాట: ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలు, పాట విన్నారు. ఈ పాట ద్వారా సర్వవ్యాపి జ్ఞానం ఎగిరిపోతుంది. ఇప్పుడు భారతదేశం చాలా దుఃఖంలో ఉంది కనుక తండ్రిని స్మృతి చేస్తారు. డ్రామా అనుసారం ఈ పాటలన్నీ తయారు చేయబడ్డాయి. ఈ విషయం ప్రపంచంలో వారికి తెలియదు. బాబా పతితులను పావనంగా చేసేందుకు లేక దుఃఖితులను దుఃఖం నుండి ముక్తులుగా చేసి సుఖమునిచ్చేందుకు వస్తారు. ఇప్పుడు ఆ తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలకు తెలుసు. పిల్లలకు వారి పరిచయము లభించింది. వారు స్వయంగా కూర్చొని నేను సాధారణ తనువులో ప్రవేశించి పూర్తి సృష్టి యొక్క ఆది మధ్య అంతల రహస్యాన్ని అర్థం వినిపిస్తూ ఉన్నానని తెలుపుతూ ఉన్నారు. సృష్టి ఒక్కటే, కేవలం అది కొత్తదిగా పాతదిగా అవుతుంది. ఉదాహరణకి శరీరం బాల్యంలో కొత్తదిగా ఉండి తర్వాత పాతదిగా అవుతుంది. నూతన శరీరం, పాత శరీరం రెండు శరీరాలు చెప్పరు కదా. ఒక్కటే కానీ కేవలం కొత్తది నుండి పాతదిగా అవుతుంది. అలాగే ఉండే ప్రపంచం ఒక్కటే, ఇప్పుడు నూతనం నుండి పాతదిగా అయింది. నూతనముగా ఎప్పుడుండేదో ఎవ్వరూ తెలుపలేరు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలారా, నూతన ప్రపంచం ఉన్నప్పుడు భారతదేశం కొత్తదిగా ఉండేది, సత్యయుగం అని చెప్పబడేది. అదే భారతదేశం మళ్ళీ పాతదిగా అవుతుంది. దీనిని పాత ప్రపంచమని అంటారు. ఇప్పుడు నూతన ప్రపంచము పాత ప్రపంచంగా అయింది. అది మళ్ళీ తప్పకుండా కొత్తదిగా అవ్వాలి. పిల్లలు నూతన ప్రపంచాన్ని సాక్షాత్కారంలో చూశారు. మరి ఆ నూతన ప్రపంచానికి యజమానులుగా ఎవరుండేవారు? ఈ లక్ష్మీనారాయణులే ఉండేవారు. ఆది సనాతన దేవీ దేవతలు ఆ విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఈ విషయాలు తండ్రి తన పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు నిరంతరం ఈ విషయాలే స్మృతి చేయండి. తండ్రి పరంధామం నుండి మనల్ని చదివించేందుకు వస్తారు. రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చి ఉన్నారు. మహిమమంతా వారి ఒక్కరిదే. ఇతని బ్రహ్మ మహిమ ఏమీ లేదు. ఈ సమయంలో అందరూ తుచ్చబుద్ధి గలవారిగా ఉన్నారు. ఏమీ అర్థం చేసుకోరు. అందుకే నేను వస్తాను. దానిని గురించి పాట కూడా తయారు చేశారు. దీని ద్వారా సర్వవ్యాపి జ్ఞానం ఎగిరిపోతుంది. ప్రతి ఒక్కరి పాత్ర ఎవరిది వారిదే. తండ్రి మాటి మాటికి మీరు దేహాభిమానం వదిలి ఆత్మాభిమానులుగా అవ్వండి. అంతేకాక కర్మేంద్రియాల ద్వారా శిక్షణల ద్వారా ధారణ చేయండి అని చెప్తున్నారు. భలే, ఈ బాబాను నడుస్తూ తిరుగుతూ చూస్తారు కానీ ఆ శివబాబానే స్మృతి చేయండి. అంతా శివబాబాయే చేస్తారని అర్థం చేసుకోండి. బ్రహ్మ అర్థం చేయించరు. భలే, వీరి రూపం ఈ కనులకు కనిపిస్తుంది కానీ మీ బుద్ధి శివబాబా వైపుకు వెళ్ళాలి. శివబాబా లేకుంటే ఇతని ఆత్మ కానీ ఇతని శరీరం కానీ దేనికి పనికి రాదు. సదా ఇతనిలో శివబాబా ఉన్నారని భావించండి. వారు ఇతని ద్వారా చదివిస్తున్నారు. ఇతను బ్రహ్మ మీ టీచరు కాదు. వారు సుప్రీం టీచర్. వారినే స్మృతి చెయ్యాలి. ఎప్పుడు దేహాన్ని స్మృతి చెయ్యరాదు. బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించాలి. మళ్ళీ వచ్చి జ్ఞాన యోగాలను నేర్పించండి అని పిల్లలు వారిని స్మృతి చేస్తారు.
పరంపిత పరమాత్మ తప్ప మరెవ్వరూ రాజయోగాన్ని నేర్పించలేరు. వారే కూర్చొని గీతా జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారని పిల్లల బుద్ధిలో ఉంది. తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. అక్కడ సతయుగంలో ఈ జ్ఞానం అవసరం లేదు. రాజధాని స్థాపన అవుతుంది. సద్గతి జరుగుతుంది. దుర్గతి నుండి సద్గతిలోకి వెళ్ళేందుకు జ్ఞానం ఇవ్వబడుతుంది. మిగిలినవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. మనుషులు జపతపాలు, దాన పుణ్యాలు మొదలైనవి ఏం చేస్తారో అవన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి. వాటి ద్వారా నన్ను ఎవరూ కలుసుకోలేరు. ఆత్మ రెక్కలు విరిగిపోయి ఉన్నాయి. ఆత్మ రాతి బుద్ధిగా అయిపోయింది. రాతి నుండి పారసముగా మళ్ళీ చేసేందుకు నేను రావాల్సి వస్తుంది. తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు ఎంతమంది మనుషులున్నారు? ఆవగింజల వలె ప్రపంచమంతా నిండి ఉన్నారు. ఇప్పుడు అందరూ సమాప్తం అవ్వాల్సిందే. సతయుగంలో ఇంతమంది మనుషులుండరు. నూతన ప్రపంచంలో వైభవాలు ఎక్కువగా, మనుషులు తక్కువగా ఉంటారు. ఇక్కడ ఎంతమంది మనుషులున్నారంటే తినడానికి కూడా లభించదు. పాత ఇసుక భూమిగా, బీడు భూమిగా ఉంది. ఇది మళ్ళీ కొత్తదైపోతుంది. అక్కడ అన్నీ కొత్తవిగా ఉంటాయి. పేరే ఎంత మధురంగా ఉంది. హెవెన్, స్వర్గం. దేవతలు నూతన ప్రపంచము, పాత ఇంటిని పడగొట్టి కొత్త ఇంటిలో కూర్చోవాలని మనసైతే చెప్తుంది కదా. ఇప్పుడు నూతన ప్రపంచమైన స్వర్గంలోకి వెళ్ళాలి. ఈ పాత శరీరానికి ఏ విలువ లేదు. శివబాబాకి ఏ శరీరము లేదు. బాబాకు హారము ధరింపచేస్తాము. పిల్లలంటారు, కానీ మీరు ఇతనికి హారం ధరింపచేస్తే మీ బుద్ధి యోగమంతా ఇతని పైకి పోతుంది. శివబాబా చెప్తున్నారు, హారం అవసరం లేదు. మీరే పూజ్యులుగా అవుతారు. పూజారులుగా కూడా మీరే అవుతారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు. కావున మీ చిత్రాలను మీరే పూజించడం మొదలు పెడతారు. శివబాబా చెప్తున్నారు, నేను పూజ్యునిగా అవ్వను. నాకు పుష్పాల అవసరం కూడా లేదు. ఇవన్నీ నేను ఎందుకు ధరించాలి? అందుకే ఎప్పుడూ పూలమాలలు మొదలైన వాటిని తీసుకొని మీరు పూజ్యులుగా అయిన తర్వాత ఎన్ని కావాలనుకుంటే అన్ని పుష్పాలు ధరించండి. పిల్లలైన మీకు నేను అత్యంత ప్రియమైన విధేయుడైన తండ్రిని, టీచర్ని, సేవకుడును కూడా అయినాను. గొప్ప గొప్ప రాయల్ మనుషులు క్రింద సంతకం చేసేటప్పుడు ఎప్పుడు లార్డ్ వింటో, లార్డ్ కర్జన్, భగవంతుడును అని వ్రాసుకోరు. స్వయాన్ని లా అని వ్రాసుకోరు. ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ ఫలానా, నేరుగా శ్రీ అని వ్రాసుకుంటారు. కావున తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఈ దేహాన్ని స్మృతి చెయ్యకండి. మిమ్మల్ని మీరు ఆత్మ అని నిశ్చయం చేసుకుని తండ్రిని స్మృతి చెయ్యండి. ఈ పాత ప్రపంచంలో ఆత్మ, దేహం రెండూ పతితంగా ఉన్నాయి. బంగారము 9 క్యారెట్లదిగా ఉంటే ఆభరణం కూడా 9 క్యారెట్లది తయారవుతుంది. బంగారంలో మిశ్రమును కలుస్తుంది. ఆత్మను ఎప్పుడూ నిర్లేపి అని భావించకండి. ఈ జ్ఞానము మీలో ఇప్పుడు మాత్రమే ఉంది. మీరు అర్ధకల్పం 21 జన్మలకు ప్రాలబ్ధాన్ని పొందుతారు. కనుక ఎంత పురుషార్థం చేయాలి. కానీ పిల్లలు క్షణక్షణం మర్చిపోతారు. శివబాబా బ్రహ్మ ద్వారా మనకు శిక్షణ ఇస్తున్నారు. బ్రహ్మ ఆత్మ కూడా వారిని స్మృతి చేస్తుంది. బ్రహ్మ, విష్ణు, శంకరులను సూక్ష్మవతన వాసులు. తండ్రి మొదట సూక్ష్మ సృష్టిని రచిస్తాడు. నిర్వాణధామం ఉన్నతమైనది. ఆత్మలు నిర్వాణధామం అన్నిటికంటే ఉన్నతమైనది. ఒక్క భగవంతుడినే భక్తులందరూ స్మృతి చేస్తారు. కానీ తమో ప్రధానులైనందున తండ్రిని మరిచి రాళ్ళులో, రప్పుల్లో మొదలైన వాటన్నింటినీ పూజిస్తూ ఉంటారు. ఏం జరుగుతుందో అంతా డ్రామాలో షూట్ అవుతూ పోతూ ఉందని మనకు తెలుసు. డ్రామాలో ఒక్కసారి ఏ షూటింగ్ జరుగుతుందో అదే పదే పదే రిపీట్ అవుతూ ఉంటుంది. మధ్యలో ఏదైనా పక్షి ఎగురుతూ ఉన్నట్లు షూటింగ్ అవుతే అదే మాటి మాటికి రిపీట్ అవుతూ ఉంటుంది. గాలిపటం ఎగురుతూ ఉన్నప్పుడు షూటింగ్ అయిందంటే మాటి మాటికి అదే రిపీట్ అవుతూ ఉంటుంది.
ఈ డ్రామా కూడా క్షణం రిపీట్ అవుతూ ఉంటుంది. షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇది తయారు చేయబడిన డ్రామా. మీరు పాత్రధారులు. పూర్తి డ్రామాను సాక్షిగా ఉండి చూస్తారు. ఒక్కొక్క సెకండ్ డ్రామా అనుసారం జరుగుతూ ఉంటుంది. ఆకు కదిలింది అంటే డ్రామా గడిచిపోయింది. అలాగని ప్రతి ఆకు భగవంతుని ఆజ్ఞతో కదులుతుందని కాదు. ఇదంతా డ్రామాలో నిర్ణయమై ఉంది. దీనిని బాగా అర్థం చేసుకొని తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. అంతేకాక డ్రామా జ్ఞానాన్ని ఇస్తున్నారు. చిత్రాలు కూడా ఎంత బాగా తయారు చేయబడి ఉన్నాయి. గడియారపు ముళ్ళు సంగమ యుగాన్ని సూచిస్తూ ఉంది. ఇది కలియుగం, అంతిమం, సతయుగం, ఆదుల సంగమ సమయం. ఇప్పుడు పాత ప్రపంచంలో అనేక ధర్మాలున్నాయి. తర్వాత నూతన ప్రపంచంలో ఇవేవీ ఉండవు. పిల్లలైన మీరు సదా బాబా మమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. మేము ఈశ్వరీయ విద్యార్థులమని భావించండి. భగవాన్ వాచ, నేను మిమ్మల్ని రాజాదిరాజులుగా తయారు చేస్తాను. రాజులు కూడా లక్ష్మీనారాయణుని పూజిస్తారు. వారిని పూజ్యులుగా చెయ్యబడిన నేను ఎవరు పూజ్యులుగా ఉండేవారో వారిప్పుడు పూజారులుగా అయిపోయారు. పూజ్యులుగా ఉన్న మేమే పూజారులుగా అయ్యామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బాబా అయితే అలా అవ్వరు. తండ్రి చెప్తున్నారు, నేను పూజారిగా అవ్వను, పూజ్యునిగాను అవ్వను. అందువలన నేను హారమును ధరించను, ఇతరులకు ధరింపచేయను. మరి నేనెందుకు పూలను స్వీకరించాలి? మీరు కూడా స్వీకరించరాదు. నియమం అనుసారం దేవతలకే హక్కు ఉంది. వారి ఆత్మ, శరీరం రెండూ పవిత్రంగా ఉంటాయి. పుష్పాలకు వారే హక్కుదారులు. అక్కడ స్వర్గంలో సుగంధభరిత పుష్పాలుంటాయి. పుష్పాల సుగంధం కొరకే ఉంటాయి, ధరించుకునేందుకు కూడా ఉంటాయి. తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మీరిప్పుడు విష్ణువుకు కంఠహారంగా తయారవుతారు. నెంబర్ వారుగా మీరు సింహాసనంపై కూర్చోవాలి. కల్పక్రితం ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో ఇప్పుడు కూడా అంతే చేస్తారు. నెంబర్ వారీగా ఉంటారు. ఫలానా పుత్రుడు చాలా సర్వీస్ సేవాదారి అని బుద్ధి చెప్తుంది. ఉదాహరణకి దుకాణంలో పనిచేసేవారు కూడా భాగస్థునిగా అవుతారు, మేనేజర్గా అవుతారు, యజమానిగా కూడా అవుతారు. కింద ఉండేవారికి కూడా లిఫ్ట్ లభిస్తుంది. ఇది కూడా అలాగే. పిల్లలైన మీరు కూడా తల్లిదండ్రులను గెలవాలి. తల్లిదండ్రుల కంటే ముందుకు ఎలా వెళ్ళాలని మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. బాబా పిల్లల పట్ల శ్రమపడి వారిని సింహాసనాధికారులుగా అయ్యేందుకు అర్హులుగా తయారు చేస్తారు. అందుకే బాబా చెప్తున్నారు, ఇప్పుడు నా హృదయ సింహాసనాన్ని గెలిస్తే భవిష్యత్తులో సింహాసనాధికారులుగా అవుతారు. నరుడి నుండి నారాయణగా అయ్యేంతట పురుషార్థం చేయండి. ముఖ్య లక్ష్యం ఒకటే, రాజధానిని స్థాపన అవుతూ ఉన్నది. అందువలన రకరకాల పదవులు ఉంటాయి. మీరు మాయను జయించేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. పిల్లలు మొదలైన వారిని ప్రీతితో నడిపించండి, కానీ నిమిత్తులై ఉండండి. భక్తి మార్గంలో ప్రభు ఇదంతా మీరు ఇచ్చిందే అని చెప్పేవారు కదా. మీ తాకట్టును మీరే తీసుకున్నారు. మరి ఏడ్చే అవసరమేముంది? కానీ ఇది ఏడ్చే ప్రపంచం. మనుషులు చాలా కథలు వినిపిస్తారు. మోహజిత్ రాజ్ కథను కూడా వినిపిస్తారు. వారికి ఎటువంటి దుఃఖము అనుభవమవ్వదు. ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి మరో శరీరాన్ని తీసుకున్నారు. అక్కడ ఎప్పుడు ఏ వ్యాధి మొదలైనవి ఉండవు. సదా 21 జన్మల కొరకు ఆరోగ్యవంతులుగా నిరోగి శరీరము ఉంటుంది. పిల్లలకంతా సాక్షాత్కారం అవుతుంది. అక్కడ ఆచారాలు, సంప్రదాయాలు ఎలా ఉంటాయి, ఎలాంటి వస్త్రాలు ధరిస్తారు, స్వయంవరం మొదలైనవి ఎలా జరుగుతాయి, ఇవన్నీ పిల్లలు సాక్షాత్కారం చేసుకున్నారు. ఆ పాత్ర అంతా గడిచిపోయింది. ఆ సమయంలో ఇంత జ్ఞానం ఉండేది కాదు. ఇప్పుడు రోజు రోజుకు పిల్లల్లో చాలా శక్తి వస్తూ ఉంటుంది. ఇదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. అద్భుతం కదా. పరంపిత పరమాత్మకు కూడా ఎంత గొప్ప పాత్ర ఉంది. వారు స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. భక్తి మార్గంలో కూడా పైన కూర్చొని నేను చాలా పని చేస్తాను, కిందికి కల్పమంతటిలో ఒక్కసారి మాత్రమే వస్తాను.
చాలామంది నిరాకారాన్ని పూజించేవారు కూడా ఉంటారు. కానీ నిరాకార పరమాత్మ వచ్చి ఎలా చదివిస్తారనే విషయము లేకుండా మాయం చేసేశారు. గీతలో కూడా కృష్ణుని పేరు వేసేశారు. కనుక నిరాకారునితో ప్రీతియే తొలగిపోయింది. ఇప్పుడు పరమాత్మయే వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పించి ప్రపంచాన్ని పరివర్తన చేస్తారు. ప్రపంచము పరివర్తన అవుతూ ఉంటుంది. యుగాలు మారుతూ ఉంటాయి. ఈ డ్రామా చక్రాన్ని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మనుషులకు ఏమీ తెలియదు. సత్యుగపు దేవీ దేవతల గురించి కూడా తెలియదు. కేవలం దేవీ దేవతల గుర్తులు మిగిలి ఉన్నాయి. కనుక సదా శివబాబా పిల్లలుగా అయ్యామని వారు మనుషులను శివబాబా స్మృతిలో శివబాబా చదివిస్తూ ఉన్నారని భావించి తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. శివబాబా సదా ఈ బ్రహ్మ ద్వారా శిక్షణ ఇస్తూ ఉన్నారు. శివబాబా స్మృతిలో చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇలాంటి గాడ్ ఫాదర్ ఎవరు? వారి తండ్రే కాక టీచరు, సద్గురువు కూడా అయ్యారు. కొంతమంది తండ్రులు తమ పిల్లలకు టీచర్లుగా కూడా ఉంటారు. కానీ తండ్రి గురువుగా అవ్వలేడు. టీచర్గా అవ్వవచ్చు, కానీ తండ్రిని గురువని చెప్పరు. వీరు తండ్రి టీచరులుగా పనిచేసేవారు అని అంటారు. ఆత్మను హద్దులోని తండ్రి టీచరు వీరు సౌభాగ్యము. బేహద్ తండ్రి టీచరు మిమ్మల్ని వీరు స్వయాన్ని ఈశ్వర్య విద్యార్థులనని భావించండి. అహో సౌభాగ్యం. గాడ్ ఫాదర్ చదివిస్తూ ఉన్నారు. ఎంత స్పష్టంగా ఉంది. తండ్రి ఎంత మధురమైన వారు. మధురమైన వస్తువును స్మృతి చేయబడుతుంది. ఉదాహరణకి ప్రేయసి ప్రేయల మధ్య ప్రీతి ఉంటుంది. మీకు పరంపిత పరమాత్ముని జతలో యోగం ఉంది. బాబా ఎంత ప్రేమ సాగరులు, జ్ఞాన సాగరులు ఆత్మ చెబుతుంది. ఈ పతిత ప్రపంచం పతిత శరీరంలో వచ్చి మనల్ని ఎంత శ్రేష్టంగా తయారు చేస్తున్నారు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే భగవంతుని మహిమ వర్ణించలేమని మహిమ కూడా ఉంది. క్షణములో వైకుంఠం వెళ్ళిపోతారు. క్షణంలో మనుషుల నుండి దేవతలుగా మారిపోతారు. ఇది ముఖ్యమైన లక్ష్యం. దాని కొరకు చదువును చదువుకోవాలి. గురునానక్ కూడా మలిన వస్త్రాలను శుభ్రం చేస్తాడని చెప్తారు కదా. లక్ష్యం అనే సబ్బు ఉంది కదా. బాబా చెప్తున్నారు, నేను ఎంత మంచి చాకిలి మీ వస్త్రాలను, మీ ఆత్మలను, శరీరాలను ఎంత శుద్ధంగా తయారు చేస్తాను. కావున ఈ దాదాను ఎప్పుడూ స్మృతి చెయ్యకండి. ఈ కార్యమంతా శివబాబాదే. వారినే స్మృతి చెయ్యండి. ఇతని కంటే వారు మధురమైన వారు. భలే మీ కళ్ళకు ఈ బ్రహ్మరథం కనిపిస్తూ ఉండవచ్చు, కానీ మీరు శివబాబానే స్మృతి చెయ్యాలని ఆత్మకు చెప్తారు. శివబాబా ఇతని ద్వారా మిమ్మల్ని గవ్వ నుండి వజ్ర సమానంగా తయారు చేస్తూ ఉన్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ 1వ పాయింట్. తండ్రి హృదయమనే సింహాసనంపై విజయం పొందే పురుషార్థం చేయాలి. పరివారంలో నిమిత్తంగా ఉంటూ ప్రీతితో అందరినీ నడిపించాలి. మోహజిత్తులుగా అవ్వాలి. 2వ పాయింట్. యోగ బలంతో ఆత్మని స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి. ఈ కనులతో అన్నీ చూస్తూ ఉన్న ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. ఇక్కడ పుష్పాలను, హారాలను స్వీకరించకుండా సుగంధభరిత పుష్పాలుగా అవ్వాలి. వరదానము. ప్రాలబ్ధం యొక్క కోరికను త్యాగం చేసి మంచి పురుషార్థం చేసే శ్రేష్ఠ పురుషార్థి భవ. ప్రాలబ్ధాన్ని అనుభవించాలనే కోరిక లేని వారినే శ్రేష్ఠ పురుషార్థులని అంటారు. ఎక్కడ కోరిక ఉంటుందో అక్కడ స్వచ్ఛత సమాప్తమైపోతుంది. అంతేకాక ఆలోచించేవారిగా అయిపోతారు. ఎవరైతే ఇక్కడ ప్రాలబ్ధాన్ని అనుభవించాలని కోరికను ఉంచుకుంటారో వారు తమ భవిష్య సంపాదన యొక్క తక్కువ చేసుకుంటారు. అందువలన కోరికకు బదులు మంచి అనే మాటను స్మృతిలో ఉంచుకోండి. శ్రేష్ఠ పురుషార్థులు సదా మచ్చ లేకుండా అయ్యే పురుషార్థం చేస్తారు. ఏ విషయంలోనూ ఫెయిల్ అవ్వరు. స్లోగన్. సాధనాలను కమల పుష్పంగా అయ్యి ఉపయోగించండి. ఎందుకంటే అవి మీ కర్మ
యోగానికి ఫలాలు. అవ్యక్త సూచన. సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి. సహనశీలుగా అవ్వండి. సర్వస్వ త్యాగి. పిల్లలు ముఖ్యంగా సరళత మరియు సహనశీలత గుణము తప్పకుండా ఉంటాయి. అటువంటి పిల్లలు స్వయం హర్షితంగా ఉంటారు, అందరినీ ఆకర్షిస్తారు. వారు పరస్పరం ఒకరికొకరు స్నేహిలుగా అయిపోతారు. ఒకవేళ సరళత లేకుంటే స్నేహం కూడా ఉండదు. ఉదాహరణకి సాకార రూపంలో చూశారు కదా, ఎంత నాలెడ్జ్ఫుల్గా ఉన్నారో అంత సరళత స్వభావం ఉండేది. వృద్ధులకు వృద్ధునిగా, బాలకులకు బాలనుగా ఉండేవారు. ఓం శాంతి.